హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బప్పా మోరియా వ్లాగ్స్. ఈసారి అయితే మనము అనంతపూర్లో సిండికేట్ నగర్లో ఉన్న శ్రీ రేణుకాదేవి కళా ఆర్ట్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనకి 5 అడుగుల నుండి 15 అడుగుల వరకు విగ్రహాలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అది కూడా ట్రెండింగ్ విగ్రహాలు అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ముందుగా ఈ వినాయకుడిని అబ్జర్వ్ చేస్తే పెళ్లికొడుకు వినాయకుడి లాగైతే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ పాగా చూసినట్లయితే అది కలర్తో వేశారు, బట్ మనకైతే రియల్ పాగా ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది. పంచవర్క్ కూడా మనకి చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఫుల్ బ్లాక్ కలర్ థీమ్తో రెడీ చేశారు. ఈ బొమ్మ అయితే మనకి 8 ఫీట్స్ వరకు ఉంటుంది. ఈ విగ్రహం చూసినట్లయితే మనకి రైట్ సైడ్ బాలరాముడు నెమలి మీద అయితే దర్శనమిస్తున్నాడు. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి చిన్ని కృష్ణయ్య అయితే ఉన్నారు. ఇంకా వీళ్ళైతే కిరీటం అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అలాగే ఇంకా తొండం వర్క్ కూడా పెండింగ్లోనే ఉంది. ఇక విగ్రహానికైతే మనకి ఫుల్ బ్లాక్ ఎలిఫెంట్ కలర్లో అయితే ఫినిషింగ్ ఇచ్చారు. నుదుటి మీద చూసుకుంటే మనకు త్రిశూల్ ఇచ్చారు. అండ్ విగ్రహం అయితే మనకి 10 ఫీట్ అయితే ఉంటుంది. మనం ఈ విగ్రహాన్ని చూసినట్లయితే ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ విగ్రహమే, బట్ కలర్ అయితే మనకి బిస్కెట్ కలర్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మనకి ఫుల్ గ్రీన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ పంచవర్క్ కూడా బ్లూ కలర్లో అయితే ఇచ్చారు. చెప్పాను కదా, ఇది కూడా 10 ఫీట్స్ వరకు ఉంటుంది. ఇంకా మనం నెక్స్ట్ విగ్రహాన్ని చూసినట్లయితే ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ గణపతినే, బట్ మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఫుల్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు. అండ్ కండువ అయితే గ్రీన్ కలర్లో ఇచ్చారు. ఎస్పెషల్గా పంచవర్క్ అయితే రెయిన్బో కలర్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంకా ఈ విగ్రహాన్ని చూసినట్టయితే ఫస్ట్ మనం చూసాం కదా, ఇది కూడా అలాంటి టైప్ ఆఫ్ విగ్రహమే, బట్ కలర్ అయితే మనకి ఫుల్ బిస్కెట్ కలర్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా సేమ్ ఫస్ట్ బొమ్మ మాదిరి ఫుల్ బ్లాక్ థీమ్తో అయితే ఫినిషింగ్ ఉంటుంది. పంచవర్క్ అండ్ కండు వర్క్స్ కూడా మనకి బిస్కెట్ కలర్లోనే ఫినిషింగ్ ఇచ్చారు. నిజం చెప్తున్నా కదా, బొమ్మ అయితే చాలా అట్రాక్టివ్ అండ్ గుడ్ లుకింగ్గా అయితే ఉంది. ఇది కూడా మనకి 8 ఫీట్స్తో వరకు అయితే ఉంటుంది. ఇది వీళ్ళ దగ్గర అయితే 3వ వెరైటీ ఆఫ్ గణపతి. మనకి లెఫ్ట్ సైడ్ విష్ణుమూర్తి అయితే ఉన్నారు. అండ్ కింద చూసినట్లయితే ఒక సైడ్ మూషిక వాహనం అయితే ఉంది. ఇది కూడా మనకి 9 ఫీట్స్ వరకు ఉంటుంది. ఇదైతే మనకి 4th మోడల్. ఫుల్ బిస్కెట్ కలర్ థీమ్తో అయితే ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే లీవ్స్ అయితే ఇచ్చారు. ఇలాంటి విగ్రహాలు అయితే వీళ్ళ దగ్గర 10కి పైగానే అవైలబిలిటీలో ఉన్నాయి, బట్ విత్ డిఫరెంట్ కలర్స్. అండ్ 10 ఫీట్స్ వరకు అయితే ఈ గణపతి ఉంటుంది. అండ్ ఈ గణపతి చూసినట్లయితే 6 ఫీట్ వరకు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే మనకి ఒక సైడ్ బ్లాక్ థీమ్తో అండ్ ఇంకో సైడ్ అయితే పీకాక్ థీమ్తో అయితే సెగ్రిగేట్ చేశారు. ఇది ఇంకో రకమైన మోడల్. ఫుల్ పింక్ కలర్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు. అండ్ పంచవర్క్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. కిరీటం మిడిల్లో అయితే కృష్ణుడిని అయితే ఇచ్చారు. అండ్ ఈ గణపతి అయితే మనకి 12 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు అయితే తయారు చేశారు. అండ్ ఒకే మోడల్లో చాలా బొమ్మలు అయితే ఉన్నాయి, బట్ వీడియోలో మాత్రం కొన్ని చూపిస్తున్నాం. బొమ్మ అయితే మీద అయితే కూర్చొని ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి లీవ్స్ అయితే ఇచ్చారు. అండ్ మిడిల్లో అయితే మనకి ఒక ఫ్లవర్ కూడా ఉంది. చాలా ఎక్సలెంట్గా ఉంది బొమ్మ అయితే. ఇది మనకి 9 ఫీట్ వరకు ఉంటుంది. చెప్పాను కదా మీకు ట్రెండింగ్ విగ్రహాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయనేసి. ఈసారి మనకి ఈ విగ్రహం ఫుల్ ట్రెండింగ్లో అయితే ఉంది. ఈ విగ్రహం అయితే మనకి 15 ఫీట్ వరకు ఉంటుంది. ఈ విగ్రహం అయితే ఎస్పెషల్లీ శివతాండవం చేస్తున్నట్లుగా ఉగ్ర రూపం దాల్చింది. ఇక లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే నందీశ్వరుడు ఉన్నారు. అండ్ రైట్ సైడ్ జలంధరుడిని సర్పం చుట్టుకొని ఉంది. ఈ విగ్రహానికైతే 8 చేతులు ఉన్నాయి. ఇదైతే సెకండ్ ట్రెండింగ్ విగ్రహం. మూషికం పైన అయితే స్వామివారు మనకు దర్శనం ఇస్తున్నారు. మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 కత్తులు కూడా వస్తున్నాయి. ఇదైతే మనకి 13 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే దుర్గామాత విగ్రహాలు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా గణపతి చవితి అయిపోయాక నెక్స్ట్ బిగ్ ఫెస్టివల్ దసరానే కదా. మీకు అమ్మవారి విగ్రహాలు కావాలనుకుంటే వీళ్ళ దగ్గర అయితే చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇదైతే మనకి అయోధ్య రామ్ గణేష. ఒక చేత ధనస్సు, ఇంకో చేత విల్లునైతే పట్టుకున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఫుల్ అయోధ్య మందిర్ థీమ్లో ఇచ్చారు. అండ్ మిడిల్లో అయితే బజరంగ్ బలి కూడా ఉన్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ రాముడు, రైట్ సైడ్ సీతాదేవి అమ్మవారు కూడా ఉన్నారు. విగ్రహం అయితే 13 ఫీట్ వరకు ఉంటుంది. ఈ బొమ్మ కూడా చాలా అంటే చాలా బాగుంది.
మీకు ఏదైనా విగ్రహం నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే రీచ్ అవ్వండి. బప్పా మోరియా వ్లాగ్ సబ్స్క్రైబర్స్ అని చెప్పండి, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఇంకా ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో అండ్ విగ్రహాలు కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. If you like the video, then don't forget to like, share and subscribe to our channel.